భూపాలపల్లి 15వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ గండ్ర సత్యనారాయణరావు గారి ఆశీస్సులతో పోటీలో బరిలో నిలబడి ప్రచారంలో భాగంగా మా ఇన్కేబుల్ సోదరులు ఈరోజు ఇక్కడ అన్నా మీరు ఏం చేస్తారు ఈ కాలనీకి అని అడిగితే రేపు గెలవబోతా ఉన్నాం. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ మా ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలోనే 119 నియోజకవర్గాలలో ముఖ్యమంత్రి నియోజకవర్గం ఎట్లుంటుందో నా నియోజకవర్గం అట్లుండాలని ఒక పట్టుదలతోటి తిరిగే నాయకుడు, పనిచేసే నాయకుడు. ఆ నాయకుని కింద మేము పనిచేస్తున్నందుకు కూడా గర్వపడతా ఉన్నాం. ఈరోజు నేను 15వ వార్డులో గెలిచిన వెంటనే కోతుల బెడద కానీ కుక్కల బెడద కానీ ఖచ్చితంగా కంట్రోల్ చేసి కోతులను కుక్కలను పట్టించే కార్యక్రమం కూడా తీసుకుంటాం. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కోతుల కుక్కల బెడద నుంచి కూడా ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తాం. సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్, ఇందిరమ్మ ఇండ్లు కానీ ప్రతి ఒక్క అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అన్లిమిటెడ్ ఎన్నైనా 100 కానీ 150 కానీ కట్టించే బాధ్యత మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండ్రు. ఈ 15వ వార్డును భూపాలపల్లి మున్సిపాలిటీలోనే ఒక ఆదర్శమైన వార్డుగా తీర్చిదిద్దే బాధ్యత మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో నేను తీసుకుంటాను అని ప్రజలకు 15వ వార్డు ప్రజలకు హామీ ఇస్తూ ఉన్నాను. సైడ్ డ్రైన్స్, సిసి రోడ్డు, మా అక్క చెల్లెలకు ఇంటి ముందు కాలుకు మట్టి అంటకుండా చేసే బాధ్యత కూడా మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఖచ్చితంగా నేను తీసుకుంటా, పని చేపిస్తా. ఈ వార్డును 15వ వార్డులలో ఆదర్శమైన వార్డుగా తీర్చిదిద్దే బాధ్యత మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో నేను ముందుకెళ్తా. 24 గంటలు 6 నిమిషాలు అలసట అనేది లేకుండా మా ఎమ్మెల్యే గారు ఎట్లా పనిచేస్తాడో నేను కూడా అట్లనే పనిచేస్తాను. నాకు వ్యాపారాలు లేవు, వ్యవస్థలు లేవు. నాకు ప్రజలే 15వ వార్డు ప్రజలే నన్ను దీవించండి. మీ కొడుకుగా, మీ బిడ్డగా మీ దీవెనలు పొంది 5 సంవత్సరాలు కాదు నా జీవితాంతం మీకు అంకితంగా పనిచేస్తానని చెప్పి కోరుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం. మాది జంగేడు. నేను ఇక్కడ లోకల్, ఇక్కడ పుట్టి పెరిగిన దాన్నే, ఇక్కడ ఆడబిడ్డనే. నేను జంగేడు గ్రామం మాది. నా పేరు దారపూలమ్మ. గతంలో నేను 14వ వార్డులో 2 సార్లు పోటీ చేసి అధిక మెజార్టీతో గెలవడం జరిగింది. అక్కడ నేను హామీలు ఒక్క హామీ ఇస్తే 4 పనులు చేయడం జరిగింది. నేను 4 పనులు చేయడం జరిగింది. హామీలు ఇచ్చిన వాటికంటే ఎక్కువ నేను పనులు చేయడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మెయిన్ పెద్ద మనుషులు ఎవరనేది వాళ్ళని కలవడం జరిగింది. కలిసిన తర్వాత వాళ్ళు కొన్ని డిమాండ్లు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చింది ఏంటిదంటే ఓపెన్ జిమ్ము, ఒకటి గుడి విషయం, శ్మశాన వాటిక, బతుకమ్మ ప్లేసు, సీసీ కెమెరాలు నా దృష్టికి తీసుకురాలి. కానీ చేస్తుంటే ఆటోమేటిక్గా నా మైండ్కే వస్తే నేనే చేసేస్తా. అవన్నీ చెప్పడం జరిగింది. ఇవి నేను హామీ ఇస్తూ ఉన్నాను, వాటిని కంపల్సరీ చేసేస్తా. ఎందుకంటే నేను హామీ ఇయ్యనియే చేసిన. నేను మా జంగేడులో పోచమ్మ టెంపుల్ నేను హామీ ఇయ్యలే. అది యోధులు గెలిచినా కూడా చేయలేదు. ఆ పనులు నేను చేపట్టడం జరిగింది. నేను గుడికి కావచ్చు, శ్మశాన వాటిక కావచ్చు, వీళ్ళకు బతుకమ్మ ఆడుకునే ప్లేస్ కావచ్చు, 30 వార్డులో జరగని అభివృద్ధిని 15వ వార్డులో అభివృద్ధి చేసి వాళ్ళకు చూపిస్తాను. నాకు అధిక మెజార్టీ ఇచ్చి గెలిపించి గండ్ర వెంకటరమణారెడ్డి గారికి మీరు కానుకగా ఇస్తే మీకు ఇచ్చిన హామీలను నేను అంత ఇచ్చిన హామీల కంటే కూడా ఇంకా నేను వేరే పనులు కూడా చేసి చూపిస్తాను. ఎలాంటి అవకాశం వచ్చినా ముందు నేను కాకతీయ కాలనీల మెజార్టీ పనులు చూపిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. నేను 15వ వార్డు బీజేపీ అభ్యర్థి దేవునూరి భాస్కర్ని మాట్లాడుతున్నాను. నేనేందంటే ఇప్పుడు గత మున్సిపల్ ఎలక్షన్లో అభ్యర్థిగా నిలబడ్డాను. నేను స్థానికును. గత 30 సంవత్సరాల నుంచి నేను ఇదే కాలనీలో నివసిస్తున్నాను. నన్ను ఒకవేళ ప్రజలు ఆదరించి మా కాలనీ వాసులు కానీ, ఎండి క్వార్టర్ సైడ్ కానీ, బ్యారిక్స్ కానీ, జంగేడు ప్రజలు కానీ, శామగడ్డ ప్రజలు కానీ, ఇందిరానగర్ ప్రజలు కానీ నన్ను ఆశీర్వదించి కౌన్సిలర్గా గెలిపిస్తే నేను వాళ్ళకి ఏంటంటే అన్ని రకాలుగా స్థానికుని కాబట్టి అన్ని రకాలుగా అందుబాటులో ఉంటాను. ఏ కష్టం వచ్చినా వాళ్ళకి దగ్గరలో ఉంటాను. ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక కొడుకుగా అన్ని రకాలుగా వాళ్ళకి దగ్గరలో ఉంటాను. ఏ సమస్య వచ్చినా కూడా నేను పరిష్కరించడానికి ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను. నేనేందంటే పేద కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయిని. నేనైతే పెద్దగా ఆస్తులు అవి ఏమీ వెనక వేసుకోలేదు. నేను చిన్నప్పటి నుంచి ఒకటే నిజాయితీగా పనిచేసి దాని మీదనే బ్రతుకుతున్నాను. కాబట్టి ప్రజలందరూ ఒక నిమిషం ఆలోచించి
మన స్థానికుని గెలిపించుకుంటే మీకు దగ్గరలో అందుబాటులో ఉంటాను కాబట్టి మీరు కొంచెం ఆలోచించి నాకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో కనుక గెలిపిస్తే మీ సేవకుడికై మీ ప్రాంత వాసిగై నేను ఇక్కడే ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి సమస్యలకు నేను ఖచ్చితంగా నేను హామీ ఇస్తాను. ఏ సమస్య వచ్చినా కూడా అందుబాటులో ఉంటాను. మొదటిగా ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మా కాలనీలో కోతుల బెడద ఉన్నది. కోతుల బెడద చాలా ఉన్నది. ఎవరైతే బయటికి ఆడవాళ్ళు కానీ ఎవరైతే పెద్ద మనుషులు కానీ బయటికి వెళితే వారికి ఏ విధంగా కోతులు అనేది అటాక్ చేస్తాయి అనేది ఎట్నుంచి వచ్చి తెలియదు. చాలామంది ఇబ్బంది పడ్డారు వాటితో పాటు. ఇంకొకటి ఏంటంటే దొంగల బెడద అయితే మా కాలనీలో చాలా ఉన్నది. ఈ దొంగల బెడదకు కోతుల బెడదకు దొంగలకి ఏంటంటే సీసీ కెమెరాలు ఒక్కొక్క వీధికి 2-3 సీసీ కెమెరాలు ఫిక్స్ చేసి ప్రాబ్లంకి ఖచ్చితంగా సొల్యూషన్ ఇస్తా. ఇంకొకటి ఏంటంటే కోతులను మొత్తం కోతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పట్టించే విధంగా నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను.